హాయ్ అండి. మనం ఈరోజు సండే స్పెషల్‌గా చికెన్ దమ్ బిర్యానీ, దానికి కాంబినేషన్‌గా చికెన్ కర్రీ అండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! చికెన్ దమ్ బిర్యానీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా మనం చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాము. అందులోకి మసాలా అండి, ఒక చిన్న నిమ్మకాయ, అలాగే ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్టు. మనం ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా ఇందులో వేసుకోవాలండి. అలాగే ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదంతా మొత్తం చికెన్కి అంతా పట్టేలా మొత్తం బాగా కలుపుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసాను హాఫ్ కేజీకి అయితే. ఇది కూడా పెరుగు మొత్తం మసాలాకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. మనం చికెన్కి మసాలా ఎంత బాగా కలుపుకుంటామో ఆ మసాలా అనేది చికెన్కి బాగా పడుతుంది. అలాగే కొత్తిమీర, పుదీనా కొంచెం వేయాలి. అది కూడా మొత్తం బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి మసాలా అంతా. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 టీ టైమ్స్ వాష్ చేసుకొని అవి కూడా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఈ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అదంతా అందులో వేసేయాలి. చూడండి, ఇలా కొద్దిగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేయాలి చికెన్ మొత్తం. చూడండి, చికెన్ ఇలా కొద్దిగా ఉడుకుతుంది అన్నప్పుడు ఈ బాస్మతి రైస్ నానబెట్టాం కదా, అందులో మనం 2 బిర్యానీ పువ్వులు, కొద్దిగా నెయ్యి కానీ నూనె లేదా ఉప్పు సరిపడంత వేసుకొని ఇంకో పక్క ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇంకొక స్టవ్ మీద ఇలా పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, బియ్యం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఒక మెతుకుని ఇలా తుంచాలి. ఇలా రెండుగా ఉడికినప్పుడు రెండుగా తునిగినప్పుడు ఇలా వంచేసుకొని ఇలా లేయర్గా వేసుకోవాలి అన్నం మొత్తం. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. కొద్దిగా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి ఇలా. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. దీంట్లో మెయిన్ టేస్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొద్దిగా ఇంకా బాగుంటుంది. అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి నేను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకో. ఇందులో సాఫ్రాన్ వాటర్ కూడా వేయించండి. చూడండి, మొత్తం ఇలా గార్లిక్ చేశాక 15 మినిట్స్ దమ్ పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో. చూడండి, చికెన్ దమ్ బిర్యానీలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దమ్ పెట్టినాక ఒక 15 మినిట్స్ మూత తీయకూడదండి. ఆ తర్వాత మూత తీసి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అప్పుడు ఆ చికెన్కి ఉండే మసాలా మొత్తం అన్నానికి కూడా అవుతుంది, రైస్కి కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.